మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇవాళ మాట్లాడతాడు బోగస్ బడ్జెట్ అంటాడు. ఆ బోగస్ బడ్జెట్ మాట్లాడే 10 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు బోగస్ మాటలు మాట్లాడిన కాబట్టి పచ్చగామిలకు ఊరంతా పచ్చగా కనబడుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి ఆయన ప్రజలు బుద్ధి చెప్పింది. మనం మొన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద ఎందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరం కూడా అడుగుతున్నాం. మరి ఎందుకు నువ్వు నిన్న జరిగినటువంటి చర్చలు ఎందుకు పాల్గొనలేదు అంటున్నాం. మరి ఇలా బడ్జెట్ కి సంబంధించిన సారాంశం 97 పేజీలు ఉన్నది. ఏదైతే మా వ్యవసాయానికి సంబంధించిన మా రైతాంగులకు 72,000 కోట్ల రూపాయలు కానీ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ శాఖకు సంబంధించిన 29,000 కానీ అదేవిధంగా మా దళిత గిరిజనులకు 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మాకు కేటాయించిన డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డారు. మరి ఆ యొక్క బడ్జెట్ ను పూర్తిగా చదువుకొని ఎల్లుండి వచ్చి చర్చలో పాల్గొండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలో పాల్గొండి తెలంగాణ ప్రజలకు అప్పుడు జవాబు చెప్పండి. ఎవరు బోగసో ఎవరు నిజాయితీగా ఉన్నారో అప్పుడు తెలుస్తా విషయాన్ని కూడా మనం